బ్రేకింగ్ న్యూస్ విజయవాడలోని దుర్గమ్మ గుడిలో విద్యుత్ నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ. విద్యుత్ శాఖకు బకాయిల చెల్లింపు విషయమై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. దుర్గగుడిలో విద్యుత్ అధికారులు కరెంటు నిలిపివేయడం బాధాకరమని, దుర్గగుడి తరపున విద్యుత్ బకాయిలు ఉన్నమాట వాస్తవమే అంటున్న చైర్మన్ బొర్రా రాధాకృష్ణతో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. దుర్గగుడిలో కరెంటు నిలిపివేతపై స్పందించేందుకు ప్రస్తుతం మనతో పాటు చైర్మన్ రాధాకృష్ణ గారు ఉన్నారు. సార్, దాదాపు నిన్న 11 గంటల 30 నిమిషాల నుంచి 2 గంటల వరకు కూడా కరెంటు నిలిపివేసిన విద్యుత్ శాఖ ప్రకటించింది. అంటే ఎందుకు సార్, మొత్తం కారణం ఏంటి సార్? ఓం శ్రీ కనకదుర్గా నమః. మరి మన విజయవాడలోని ఆ తల్లి దుర్గాభవాని, ఆ శక్తి భవాని దగ్గర గుళ్ళో కరెంటు పోయింది. చాలామంది భక్తులు, చాలామంది ప్రజలు ఆందోళనలో ఉండారనే మాట నిన్న వైరల్ అయిన మాట వాస్తవం. మరి యాక్చువల్గా జరిగింది ఏంటంటే, మేము 5 ఎకరాల 80 సెంట్లో నున్నలో మనం పవర్ ప్లాంట్ పెట్టుకోవడం జరిగింది. ఆ పవర్ ప్లాంట్ ద్వారా వచ్చే కరెంటు మాకు సరిపోతుంది, ఏ డబ్బులు కట్ అవ్వకుండానే జనరల్గా. అయితే దానిలో ఒకటి ఏం జరిగిందంటే, మాకు వారి మధ్య ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మధ్య జరిగింది ఏంటంటే, మేము 1 మెగావాట్ ప్లాంట్ మేము పెట్టాం. దాన్ని వారు ఏం చేస్తున్నారంటే 500 వాట్స్గా డివైడ్ చేయండి, మీకు 1 కోటి రూపాయలు ఖర్చు అవుద్ది. ఆ డివైడ్ చేస్తే అప్పుడు మనం లెక్కల బిల్లు చేసుకుందాం, సరి చేసుకుందాం, మేము మీకు కడతామా, లేకపోతే మేమే మీకు కడతామా, లేకపోతే మీరు మాకు కడతామా అని చెప్పడం జరిగింది ఆల్మోస్ట్ ప్రీవియస్గా. దీని మీద మా మధ్య ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి. అది ఈఓ గారు స్పందించారు. ఆల్రెడీ మనం అక్టోబర్లో బిల్లు కట్టాం, సుమారుగా 50 లక్షల బిల్లు. మేము వాస్తవం అయితే మేము 3 కోట్ల రూపాయలు వాళ్ళు కట్టాల్సిన మాట వాస్తవం. మాకు రావాలి కదా, అసలు మాకు ఆ విషయం లేకపోతే, మా పవర్ ప్లాంట్ లేకపోతే మేము కట్టకుండా ఎందుకు ఉంటాం? జనరల్గా మేము కడతాం కదా. ఆ ఇష్యూ ఉండటం వల్ల మాకు ఆల్రెడీ 23వ తారీఖు నాడు మా యువ గారికి వాళ్ళు ఇంటిమేట్ చేశారు, మేము ఇలా మీరు కట్టండి అని ఒక మాట ద్వారానో నోటీస్ ద్వారానో చేసిన మాట వాస్తవం. అంతకుముందు నుంచి జరుగుతున్న మాట వాస్తవం. అవన్నీ కూడా మా ఈఓ గారు 2 సార్లు వెళ్ళి వాళ్ళ ఆఫీసులో కూడా మాట్లాడారు, వాళ్ళ అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది. మా ఈఓ గారు దాని మీద జరుగుతుంది. కానీ 27వ తారీఖు మాత్రం మేము ఈరోజు నిలిపివేస్తామన్న మాట వాళ్ళేది. వాళ్ళు ఓరల్గా చెప్పారు, వాళ్ళు మీరు కట్టకపోతే మేము ఇచ్చేస్తామని చెప్పి కాగితం ద్వారా పంపించారు వాళ్ళు మాకు నోటీస్ ద్వారానే. 23వ తారీఖు నాడు 27న మాకు హెవీ రద్దీగా బిజీగా ఉన్నాం. మేము 60,000 మంది వచ్చారు ఆల్మోస్ట్ పుట్టింటి ద్వారా. మాకు 60 నుంచి 10,000 అడ్డుగా ఉంటుంది. మరి వాళ్ళు సడన్గా ఆపారు. ఆపినా కూడా మాకు 3 జనరేటర్లు ఉన్నాయి, ఆటోమేటిక్. మనుషులు ఎగుత్తుకి లాంచ్ చేయడం కాదమ్మా, ఆటోమేటిక్. అంటే ఒక బ్లింక్ అలా అన్నట్టుగా ఇమీడియట్గా వచ్చింది. నేను ఆ టైంలో నేను ఇక్కడ టెంపుల్లో నా ఛాంబర్లోనే ఉన్నా. నేను ఎవరికీ భక్తులు తెలియదు, ఆగిపోయినట్టుగా కూడా స్టాఫ్కి తెలియదు, ఎవరికి కూడా ఎటువంటి రకమైన సిబ్బంది కూడా తెలియదు. కాకపోతే ఆ టైంలో ఈఓ గారు, మా ఎండోమెంట్ కమిషనర్ గారు, ఎండోమెంట్ మినిస్టర్ గారు అంతా మీటింగ్లో ఉన్నారు గొల్లపూడి ఆఫీస్లో. ఆ టైంలో మా నాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వాళ్ళు ఆల్రెడీ మాట్లాడారు. అప్పుడు ఏంటి అంటే, ఎందుకు జరిగింది, ఎందుకు ఇట్లా చేశారు మీరు అంటే, కాదు సార్ మేము 23వ తారీఖు ఇవాళ చెప్పాలి కదా, మాకు సరైన ఇది మీరు ఇవ్వలేదు, సరైన లెటర్ మీరు మళ్ళీ మాకు పెట్టలేదు మీరని. మేము ఆల్రెడీ ఈ ప్రక్రియలో వాళ్ళు చెప్పిన దాని మీద మనకి ఇదంతా వద్దని చెప్పి 80-90 లక్షలు ఖర్చు పెడతామని సిద్ధపడిపోయి డివైడ్ చేద్దామని పవర్ ప్లాంట్ని 500 కేవాట్స్గా డివైడ్ చేస్తే నెట్ మీటరింగ్ అడుగుతున్నాం. ఇది ఏదైతే టెంపుల్కి రావాల్సినటువంటిది దానికి సంబంధించి కూడా ఏదైతే ఏపీసీపీ డీసీఎల్కి సంబంధించినటువంటి బకాయిలకు సంబంధించి మొత్తం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ దుర్గగుడికి రావాల్సినటువంటి దాని గురించి చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. దీనిపైన కూడా ఒక మంత్రి ఎంక్వైరీ, కరెంటు నిలిపివేసే దాని మీద ఒక ఎంక్వైరీ జరపాలంటూ కూడా అటు చైర్మన్ అయితే కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దుర్గగుడి పైన ఎవరైతే రాజకీయంగా విమర్శలు చేస్తున్నా అధికారుల నిర్లక్ష్యం ఏమాత్రం లేదు. దీనికి సంబంధించినటువంటి టెంపుల్ పైన రాజకీయం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు సహించేది లేదంటూ కూడా చైర్మన్ అయితే చెప్తున్నారు. నరసింహ, బిగ్ టీవీ, ఇంద్రకీలాద్రి.